సిగరెట్ కాల్చడం తప్ప ఒక వయసు వచ్చాక ఒక 18 ఏళ్ళ తర్వాత నుంచి 16 ఏళ్ళు 17 ఏళ్ళలో కూడా తాగేస్తున్నారు ఇప్పుడు. అది సజ్జనార్ గారు చెప్తా ఉన్నారు ఆ మాటని. సిగరెట్ తాగడం కాల్చడం తప్ప, అలాగే డ్రింక్ చేయడం తప్ప. 18 ఇయర్స్ తర్వాత ఎవడైనా తాగొచ్చు. సో ఈ రోజున సజ్జనార్ గారు ఒక ట్వీట్ వేసినారు, చిన్న చిన్న పిల్లలు కూడా సిగరెట్లు తాగుతా ఉన్నారు, కాలేజీకి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రతి దగ్గరలో కిరాణా షాపుల్లో బడ్డీ కొట్టుల్లో సిగరెట్లు అమ్ముతా ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ వేసినారు. నిజంగా ఆయన గొప్పవాళ్ళు, ఎందుకంటే చాలా వాటి మీద పోరాడినాడు, చాలా వాటి మీద కొట్లాడినాడు. సజ్జనార్ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. పీపుల్తో ఈయన రిలేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆయన అప్పుడప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద వీటి మీద రియాక్ట్ అవుతుంటారు. ఇలాగే ఈరోజు రియాక్ట్ అయినాడు అనమాట. నాకు అనిపించింది అనమాట, తల్లిదండ్రుల ఫిర్యాదులే పునాదిగా విద్యాసంస్థల పరిసరాల్లోని దుకాణాలపై మేము నిర్వహించినటువంటి డెకాయ్ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. లాభమే పరమావధిగా భావిస్తున్నటువంటి కొందరు దుకాణదారులు నిబంధనలు బేఖాతరు చేస్తూ విద్యాసంస్థల సమీపంలో మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తా ఉన్నారు. విద్యార్థులు యువత ఇలా బహిరంగంగా సిగరెట్లు తాగుతూ తమ ఆరోగ్యాన్ని భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకోవడం ఆందోళనకరం. చట్టాన్ని అతిక్రమించి పొగాకు ఉత్పత్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు తప్పవు. తల్లిదండ్రులారా మీ పిల్లల కదలికపై కన్నేసి ఉంచండి, వారి భవిష్యత్తును మనం అందరి బాధ్యత. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సజ్జనార్ గారు చెప్పింది కరెక్ట్, ఆయన మాట్లాడింది కరెక్టే, కానీ నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, గవర్నమెంట్ సిగరెట్లు ఎందుకు బ్యాన్ చేయదు? సిగరెట్లు ఎందుకు అమ్మనిస్తుంది? ఐటీసీ వాళ్ళు సిగరెట్లు తయారు చేస్తారు కదా, వాటి మీద విపరీతంగా ట్యాక్సులు పే చేయించుకుంటారు కదా, అసలు ఎందుకు? ఈ పిల్లల జీవితాలు సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి మంచిదా? సిగరెట్ తాగితే కనుక లంగ్స్ చాలా బాగుంటుంది, బాడీ అంతా చాలా రీఫ్రెష్ అవుతూ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్లు ఏమన్నా చెప్తా ఉన్నారా? సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చిందని మనందరికి తెలుసు, సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు పాడైపోతాయని మనకు తెలుసు, సిగరెట్ తాగితే పిల్లల పుట్ర అన్న విషయం మనందరికి కూడా తెలుసు. సిగరెట్ తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చి జీవితం దుర్భరం అవుతుందని మనందరికి కూడా తెలుసు. ఈ మాత్రం గవర్నమెంట్కి తెలియదా? కాలేజీల పక్కన బడ్డీ కొట్లు పెడితే వాడు ఎందుకు అమ్ముకుంటాడు? ఆదాయం వస్తుంది కాబట్టి అమ్ముకుంటాడు, కొనేవాళ్ళు ఉన్నాడు కాబట్టి అమ్ముకుంటాడు. ఇప్పుడు కొట్టోడుదా, తాగినోడుదా, అసలు పర్మిషన్ ఇచ్చి తయారు చేయించినోడుదా? ప్లాస్టిక్ కవర్ల మీద కూడా ఇలాగ అంటూ ఉంటారు. ఎవరైనా షాప్ వాళ్ళు అమ్మితే కనుక ఒక దుకాణదారుడు అంటే చిన్న కూరగాయల షాప్ పెట్టుకుంటాడు. మనకి తెలిసిందే కదా, మనకు అంత బద్ధకం ప్రపంచంలో ఎవరికి ఉండదు అనమాట. మన ఇండియన్స్ కొనే అంత బద్ధకం నన్ను 90% మంది, మనల్ని ఎవడు కూడా, నాతో సహా ఎవడు కూడా వెళ్ళి క్యారీ బ్యాగ్ అక్కడ తీసుకెళ్ళలేము, ఎందుకంటే మనకున్న బలుపు అలాంటిది అనమాట. వాళ్ళు ఎత్తారు కదా అని దీన్ని ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి మోసుకెళ్ళడానికి మనకు నొప్పి. ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని తెలుసు, ప్లాస్టిక్ వల్ల పర్యావరణం నష్టం అవుతుందని తెలుసు, కానీ ప్లాస్టిక్ని బ్యాన్ చేయరు. ఎప్పుడైనా తనిఖీలు చేసి చిన్న కొట్లో ఏదైనా క్యారీ బ్యాగ్స్ ఇస్తూ ఉంటే దాని మైక్రోన్స్ తక్కువ అయితే కానీ వెంటనే వాళ్ళ మీద ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు వేస్తూ ఉంటారు, అంతే. దాన్ని బ్యాన్ చేయాలి. అసలుకి రూట్ కాజు దాని ఏరు, ఎక్కడైతే ఏరు ఉంటుందో ఏరు దగ్గర చంపితే కనుక చెట్టు మొత్తాన్ని చంపడం ఎందుకు? కొమ్మ నరకడం ఎందుకు? ఒక ఏరు దగ్గర ఒక కటింగ్ చేస్తే అయిపోయాయి. వెళ్తాయి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఒక 1000 కంపెనీలు ఉన్నాయి, లేదు 100 కంపెనీలు ఉన్నాయి అనుకుందాం, 100 కంపెనీలు చంపేయండి. చిన్న చితుకోళ్ళు ఎవరు తయారు చేయలేరు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేరు కదా. ప్లాస్టిక్తో కూడినటువంటి కవర్లని పెద్ద ప్లాంట్ పెట్టుకోవాలి, దానికి గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇవ్వాలి కదా. సిగరెట్లు కూడా అంతే, మందైన అంతే. అది జనానికి చెడు చేసిద్ది, ఇది అనారోగ్యం అని తెలిస్తే గవర్నమెంట్ బ్యాన్ చేయమనండి. ఆల్ సిగరెట్లు బ్యాన్ చేస్తే ఎక్కడ ఎందుకు తాగుతారు? ఒకవేళ తాగినా భయపడి తాగుతాడు, ఒకవేళ బ్లాక్లో తెచ్చుకున్నా భయపడి తెచ్చుకుంటాడు, భయపడే బతుకుతాడు. ఇంకా బహిరంగంగా తాగలేడు, పోలీసులు చూస్తే పట్టుకుంటారు, బ్యాన్ అన్నారు కాబట్టి. అది మన గవర్నమెంట్ యొక్క గ్రౌండ్ రియాలిటీ. సజ్జనార్ గారు చాలా గొప్పలు కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త ఉండమని చెప్తారు. ఆయన గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు రూల్స్ ప్రకారం, కానీ ఒక సాధారణ పౌరుడిగా నేను మాట్లాడవచ్చు. గవర్నమెంట్ ఇదయ్యా మీ పనితనం ఇది, మీరు ఎరగదీయాల్సింది ఇది అని చెప్పేసి బాధ్యత మనకు ఉంది. సిగరెట్లు కాలుతున్నారు, మందు తాగుతున్నారు, ప్లాస్టిక్ కవర్లు అంటే బ్యాన్ చేయాల్సిన బాధ్యత ఎవడి మీద ఉంది? వాళ్ళ మీద ఉంది. చిన్న అమ్ముకునే ఓడి మీద, బడ్డీ కొట్టు పెట్టుకునే ఓడి మీద ఎన్ని బడ్డీ కొట్లు ఆపుతారు? ఎవడైతే తయారు చేస్తాడో వాడిని కట్ చేయకపోతే ఎన్ని బడ్డీ కొట్లు లాగలుగుతుంది కథ. అది అన్నమాట మన దేశంలో ఉన్నటువంటి గొప్పతనం. ఎంత ఏంటంటే మన దేశంలో రోడ్డు మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ పగలగొట్టి డ్రైనేజ్ చేస్తారనమాట, మళ్ళీ పగలగొట్టి కేబుల్ అయినా వేస్తారనమాట. అంత గొప్పగా ఉంటాం మన వాళ్ళు. అది